ఒకప్పుడు ఘనమైన అటవీలో ఓ బలమైన సింహం గృహలో నిద్రిస్తున్నది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది ఆడుకుంటూ సింహ శరీరంపైకి పరుగుతింది. సింహ ఒక్కసారిగా మేల్కొని కోపంతో ఎలుకను తన భారీ పంజాలో పట్టుకుని, "నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఇప్పుడు నిన్ను తినేస్తాను" అని గర్జించింది. ఎలుక భయంతో వణికిపోతూ, "ఓ సింహరాజా, నన్ను క్షమించండి. నేను చిన్నవాడిని, కాని ఒకరోజు మీకు తప్పకుండా సహాయం చేస్తాను" అని వేడుకుంది. సింహ నవ్వుతూ, "చిన్న ఎలుక నా సహాయం చేస్తుందా? అది అసాధ్యం" అని అన్నది. కాని తన మనసు మారి ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహ వేటగాళ్ల వేసిన వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జించింది, కాని బయటపడలేకపోయింది. ఆ అరుపులు విన్న ఎలుక అక్కడికి పరుగుతి వచ్చింది. తన పదునైన పళ్లతో వలతాడ్లు కొరికి సింహాన్ని విముక్తి చేసింది. సింహ ఆనందంతో, "చిన్నవాడినా నాకెంత పెద్ద సహాయం చేశావు. నిన్ను తక్కువ అంచనా వేసినందుకు క్షమించు" అని చెప్పింది. ఎలుక వినయంగా, "మనసు ఉన్నవాడు ఎవరికైనా సహాయం చేయగలడు" అని చెప్పింది. సింహ చిరునవ్వుతో ఎలుకను ప్రేమగా చూస్తూ ఇద్దరూ అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు.